కూర్చో హర్ష. నువ్వు తినరమ్మా, నాకొద్దు. ఏంటి హర్ష, ఒంట్లో ఏమన్నా బాగోలేదా? లేదురమ్మా, చంద్రిక నా కోసం ఉపవాసం ఉంటుంది. అందుకని చంద్రిక కోసం నేను ఉపవాసం ఉంటున్నాను. ఏముంటున్నావు హర్ష? తెలుగులోనే చెప్పాను, అర్థం కాలేదా? అర్థమైంది, మళ్ళీ అడుగుతున్నాను. అసలు నీకోసం చంద్రిక ఉపవాసం ఉండడం ఏంటి? ఆయన కోసం నువ్వు ఉపవాసం చేయడం ఏంటి? ఆటలుగా ఉందా? నన్ను రెచ్చగొడుతున్నావా? ఇందులో నువ్వు రెచ్చిపోయేంతగా ఏమీ లేదు. లేకపోతే ఈ ఉపవాసం డ్రామాలేంటి? ఏంటిది? అమ్మగారు, ప్రతి ఏడు ఈ రోజు నేను వట సావిత్రి వ్రతం చేస్తానని మీకు తెలుసు కదా. ఈ వ్రతం చేసేవాళ్ళు పూర్తిగా ఉపవాసంతోనే చెయ్యాలి. అయితే ఏముంది, తను నా కోసం చేస్తుందని నేను తన కోసం చేస్తున్నాను. ఎందుకు మరి ఇంత జాలి? నేనున్నాననుకున్నారా? చచ్చాననుకున్నారా? వద్దు హర్ష, నాకు బీపీ పెంచకు. ఇది మరీ బాగుందిరమ్మా. నువ్వెలాగూ నా కోసం చేయవు. నా కోసం చేస్తున్న తన రుణం ఇలా తీర్చుకోవడం కూడా తప్పేనా? నేనేమన్నా తాజ్మహల్ లాంటిది కట్టించిచ్చానా? లేదు కదా. జస్ట్ ఉపవాసమే కదా, నా కోసం చేస్తుందనే కదా. అదే కాదు, నీకోసం నేను ఉపవాసం చేస్తాను. నువ్వా? ఏ, నేను చేయలేననుకుంటున్నావా? మీరు ఆకలికి ఉండలేరమ్మగారు. ఉంటానే. వట సావిత్రి వ్రతం కూడా చేసి తీరుతాను. హర్ష అంటే నాకెంత ప్రాణమో, నా పాతివ్రత్యం ఎంత గొప్పదో నిరూపిస్తాను. గుడికి వెళ్లి పూజ కూడా చెయ్యాలమ్మగారు. చేస్తాను. పంతులు గారికి ఫోన్ చేసి పూజకి ఏర్పాట్లు చేయమని చెప్తాను. చాలా. గుడ్ మార్నింగ్ అత్తయ్య. గుడ్ మార్నింగ్ మావయ్య. గుడ్ మార్నింగ్ అమ్మా. చంద్రిక, ఆకలిస్తుంది, త్వరగా టిఫిన్ పెట్టు. నేను ఉపవాసం ఉంటే ఇది తింటుందా? చెప్తా. రోజా కూడా అరుణ్ కోసం ఉపవాసం ఉంటుంది. ఉపవాసమా? దేనికత్తయ్య? నీకు తెలీదా? ఈరోజు మనం గుడికి వెళ్ళి వటసావిత్రి వ్రతం చేస్తున్నాం. నాకు తెలియదు అత్తయ్య. ఇప్పుడు చెప్తున్నాగా, తెలుసుకో. భర్త దీర్ఘాయుష్తో ఉండాలని చేస్తారట. నువ్వు కూడా చేయాలి. మీరు చేస్తున్నారా? మీ మాయ కోసం చేయలేనా? కాఫీ అయినా తాగుతానత్తయ్య. తెస్తాను రోజమ్మా. ఆగో. ఏంటి తెచ్చేది? పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకూడదు. చచ్చింది గొర్రె. అత్తయ్య ఏమంటున్నారు? తను చేయలేదేమో రామా. ఎందుకు చేయదు? భర్త కోసం ఆ మాత్రం చేయలేదా? నీకోసం నేను చేయట్లేదా? సాయంత్రం తర్వాతే రోజా ఎంగిలి పడేది, నీళ్లైనా తాగేది. అమ్మో, చచ్చి ఊరుకుంటాను. మేము ఈ ఇంటి కోడళ్ళం. మేమివన్నీ నేర్చుకోవాలి హర్ష. నాకెంత పతిభక్తుందో తనకి కూడా రావాలి. అవునవును, నీ అంత పతిభక్తి తనకు కూడా రావాలి. రోజా, మీ ఆయన్ని కూడా రెడీ అవ్వమని చెప్పు. నేను పంతులు గారికి ఫోన్ చేసి చెప్తాను. మనం గుడికి వెళ్దాం. ప్రేమ్, నువ్వు కూడా రారా? సరే అమ్మా. ఏయ్ చామంతి, నీకు గుళ్ళో పనుంటుంది, నువ్వురా. అలాగే అమ్మగారు. పూజ గురించి తెలియక చంద్రిక చేస్తుందన్న పంతంతో దిగుతున్నట్టుంది.
నమస్కారం పంతులు గారు. నమస్కారం అమ్మా. పంతులు గారు, పూజకి అన్ని ఏర్పాట్లు చేశారా? చేశానండి, రండమ్మా. దంపతులు ఇలా వచ్చి కూర్చోండి. ముందు విఘ్నేశ్వరుడు పూజ గావించి వటసావిత్రి కథ చెబుతాను. ఓం శ్రీమన్ మహాగణాధిపతే నమః లక్ష్మీనారాయణాయ నమో నమః. అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపస్రవస్తవం జ్యేష్ఠరాజ్. అమ్మా, అందరికీ ఈ కుంకుమ ఇవ్వమ్మా. ఓం వినాయకాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గౌరీపుత్రాయ నమః. ఓం గణేశ్వరాయ నమః. ఓం స్కంధాగ్రజాయ నమః. ఓం అవ్యయాయ నమః. ఓం పూషాయ నమః. ఓం దక్షాయ నమః. ఓం అధ్యక్షాయ నమః. ఓం ద్విజప్రియాయ నమః. ఓం అగ్నిగర్భచితే నమః. ఓం ఇంద్రశ్రీప్రదాయ నమః. ఓం వాణీప్రదాయ నమః. ఓం అవ్యయాయ నమః. ప్రేమ్ బాబు, బాబు ఏమైంది బాబు? బాబు, ఇదిగో ఈ కంకణాలు కట్టుకోండి. ఓం కంకణధారణ శుభ సమయే హరి ఓం. ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం తైంద్రశ్చాగ్నిశ్చరాష్ట్రం ధారయతాం ధ్రువం. అయ్యా, మీరు కూడా కంకణం కట్టండి.